ఎస్ 2026, 2027 సంవత్సరానికి సంబంధించి భారీగా ద్రవ్య లోటుతో కూటమి ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పన చేసింది. దానిపైన మనతో పాటు స్పందించడానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. సార్, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. చూసాం, ద్రవ్య లోటు పెద్ద ఎత్తున చూపిస్తూ ఇంకా రానున్నటువంటి రోజుల్లో చేయబోయే అప్పులతో సహా వాళ్ళు ప్రస్తావించినటువంటి తీరు ఏ విధంగా ప్రజలు చూస్తున్నారు అండ్ వైఎస్ఆర్సీపీ దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? అంటే ఈరోజు స్థూలంగా బడ్జెట్ గురించి చెప్పాలి అంటే బడ్జెట్లో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాలలో 5 బడ్జెట్లని పూర్తిస్థాయి బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ప్రజలు ఇచ్చినటువంటి హామీలు, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఎక్కడా కూడా మోసం అనేటువంటిది లేకుండా ప్రజలకు సంబంధించి అన్ని రకాలైనటువంటి వాగ్దానాలను నెరవేరుస్తూ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి బడ్జెట్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి కరోనా కష్టకాలంలో ఆదాయ వనరులు తగ్గిపోయినా సరే ఇచ్చినటువంటి మాట మీద నిలబడి సంక్షేమ పథకాలు ఆ రోజు అమలు చేశాడు. ఒక ప్రక్క అన్ని విధాల గణాంకాల గురించి మనం ఒకసారి పరిశీలించినా అప్పు తెచ్చుకోవడంలో కానీ 2014, 2019లో ఎంత పర్సంటేజ్లు అయితే ఆ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మెయింటైన్ చేశాడో నాకు అత్యంత అనుభవం ఉందని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఆ గణాంకాలతో పోల్చినా సరే మన పర్సంటేజీ వ్యయానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా అప్పులు అంతకు మించినటువంటి స్థాయిలో తెచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది, బ్యాంక్రప్ట్ దిశగా అడుగులు వేస్తుంది, చివరికి ఖజానాను కూడా తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినా సరే చంద్రబాబు నాయుడు నేను ఇవన్నీ సరిదిద్దుతున్నాను అని చెప్పి ఈరోజు అత్యంత విషాదకరమైనటువంటి బడ్జెట్, ఘోరమైనటువంటి దారుణమైనటువంటి అనేది వదిలిపెడితే అత్యంత విషాదకరమైనటువంటి బడ్జెట్. ఇది 3వ బడ్జెట్. అంటే దాదాపుగా ఈ ప్రభుత్వం 60% బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి, పాలనకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది పాలన అనేటువంటి దాని మీద ఒక స్పష్టతనిచ్చినటువంటి బడ్జెట్. దీనిలో ఆడబిడ్డ నిధి ఏదైతే 1500 చొప్పున 18,000 ఇస్తానన్నాడో పోయిన 2 సంవత్సరాలు మోసం చేశాడు. ఈ సంవత్సరమైనా సరే ఇస్తారని చెప్పి పాపం ఆడబిడ్డలు 1000 కళ్ళతో ఎదురు చూశారు. దాని మీద వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లాడు. అదేవిధంగా నిరుద్యోగులు మై ఫస్ట్ ఓట్ విత్ సిబిఎన్ అని చెప్పి వేయించుకున్నాడు. అంటే నేను 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, లేకపోతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు లెక్కన ఇస్తానని చెప్పి ఈరోజు నిరుద్యోగ భృతి ఊసే లేకుండా దానితో పాటు కేటాయించినటువంటి సూపర్ 6లకు సంబంధించి మిగతా అన్నీ పక్కన పెడదాం, సూపర్ 6లకు సంబంధించే అరాకొరాగా ఈరోజు బడ్జెట్ కేటాయించాడు. ఈరోజు అన్నదాత సుఖీభావకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా 5 లక్షల నుంచి 7 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. వాటిని కనీసం పరిశీలించకుండానే గత ప్రభుత్వంలో దాదాపుగా 54 లక్షల కుటుంబాలకి ఇది ఇస్తే, మన రైతు భరోసా ఇస్తే, ఈరోజు అన్నదాత సుఖీభావ పేరుతో కేవలం 47 లక్షల కుటుంబాలకు ఇచ్చి 7 లక్షల కుటుంబాలకు మండి చేయి చూపించి ఈరోజు దానికి సంబంధించిన నిధులు కూడా అరాకొరగా కేటాయించి 1 సంవత్సరం ఎగ్గొట్టాడు పూర్తిగా, 2వ సంవత్సరం అరాకొరగా నిధులు కేటాయించాడు, ఈ సంవత్సరం కూడా అరాకొరగా నిధులు కేటాయించడం జరిగింది. కాబట్టి రైతులందరినీ నిట్ట నిలువన మోసం చేయడం, దానితోపాటు ధరల స్థిరీకరణ నిధికి సంబంధించి కేవలం 500 కోట్లు కేటాయించడం అంటే మొక్కుబడిగా కేటాయించడం. నాకు తెలిసి 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు లేడనేటువంటిది అర్థమైపోయింది. దానితో పాటు మిగతా అన్నీ కూడా నాడు నేడు లాంటివి కానీ, ఉచిత పంటల బీమాకు సంబంధించి కానీ, లేదా 0 వడ్డీ రైతులకు సంబంధించినటువంటి పంట రుణాలు కానీ ఎక్కడా కూడా రైతాంగాన్ని గురించి ఆలోచించలేదు. అన్ని వర్గాలకు ఉద్యోగస్తులను మోసం చేశాడు, రైతులను మోసం చేశాడు, కార్మికులను మోసం చేశాడు, ఎస్సీలను మోసం చేశాడు, ఎస్టీలను మోసం చేశాడు, బీసీలను మోసం చేశాడు, మైనారిటీలను మోసం చేశాడు, కాపులను మోసం చేశాడు, అగ్రకులాలకు సంబంధించినటువంటి ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాలకు మోసం చేశాడు, మత్స్యకారులను మోసం చేశాడు, నేతకారులను మోసం చేశాడు, చేనేతలకి దగ్గర నుంచి గీత కార్మికుల దగ్గర నుంచి అన్ని వర్గాలకు సంబంధించి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు మొండి చేయి చూపించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది రాష్ట్ర అభివృద్ధికి దర్పణం పట్టడం లేదు, కానీ చంద్రబాబు నాయుడు మోసాలకి, చంద్రబాబు నాయుడు చేయబోతున్నటువంటి ధోరణాలకి, చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పులు ఊబులోకి కూరుకుపోయేటువంటి విధంగా ప్రణాళిక రచిస్తున్నాడనే చెప్పేదానికి ఈ నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నిలువుటద్దం లాంటిది. దాన్ని చూస్తేనే ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేయడంతో పాటు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకువెళ్లడంతో పాటు తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. ఇది పూర్తిగా ప్రజల ఆశల మీద నీళ్లు చల్లినటువంటి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలోనే ఉద్యోగ సంఘాలంతా కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఐఆర్ల విషయం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎటువంటి అంశాన్ని కూడా బడ్జెట్లో అక్కడ ప్రస్తావించలేదు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు నాన్న అధికారంలోకి రావాలి, వచ్చిన తర్వాత వీళ్ళందరినీ మోసం చేయాలి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ముందుగానే ఆయన ప్రణాళికతో పాటే మోసపూరితమైనటువంటి ప్రణాళికతో పాటే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేస్తూ ప్రచారం చేయడం జరిగింది. దానిలో భాగంగా
చివరికి నేను సిపిఎస్ ఏదైతే ఉందో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను కూడా మళ్ళీ పునః పరిశీలించి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడంతో పాటు అనేక రకాలైనటువంటి ఉద్యోగస్తులకు హామీలు ఇచ్చాడు. ఈరోజు వాటికి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మొన్న ఓహో ఆహో అంటే ఉద్యోగస్తులు అందరూ చెప్పారు ఏం జరుపుకుంటాం పండగ, ఒక డిఏకి సంబంధించినటువంటి బకాయిలు చెల్లించేస్తే అంతా అయిపోయింది అన్నట్టుగా ఈరోజు కొన్ని పత్రికలు రాయడం అనేటువంటిది దుర్మార్గం అని చెప్పి పాపం వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అనేక సందర్భాల్లో. కాబట్టి ఉద్యోగులని అన్ని వర్గాలని కడుపు మీద కొట్టినట్టే ఉద్యోగులకు కూడా తీరని ద్రోహం చేశాడు. చంద్రబాబు మీద ఉద్యోగస్తులు చాలా నమ్మకాలు పెట్టుకున్నటువంటి దానికి వాళ్ళ నమ్మకాలన్నీ వమ్ము చేస్తూ అన్ని వర్గాలతో పాటు నేను ఉద్యోగస్తులను కూడా మోసం చేయడానికి ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకున్నానని చెప్పి నిన్న ప్రకటించడమే మనం చూసినటువంటి నిన్నటి బడ్జెట్. సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రానున్నటువంటి రోజుల్లో కేంద్రం నుండి తీసుకొని రావాల్సినటువంటి అప్పుల యొక్క చిట్టాను కూడా ప్రస్తావించడం అనే విధంగా చూడాలి సార్. అంటే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా నిధులు వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత అప్పులు చేస్తాం, మనం ఎంత అప్పులు చేసుకుంటాం అంటే చంద్రబాబు మెంటల్గా నిన్న ప్రజలను ప్రిపేర్ చేశాడు. నేను అప్పు తీసుకొస్తున్నాను, అప్పులు రాబోయేటువంటి రోజులు మరింత ఎక్కువగా ఉంటాయి కాబట్టి బడ్జెట్లో ఏదో నేను కొంత మీకు ఇది పెట్టాలి అని అంటే నేను అప్పులు తేవాలి అనేటువంటి భావం కలిగించేటువంటి విధంగా మాట్లాడాడు తప్ప నువ్వు తెచ్చేటువంటి అప్పులు ఎవరిని ఉద్ధరించడానికి తెచ్చావు, ఎవరి సంక్షేమాని కోసం ఖర్చు పెట్టాలని ఆలోచన చేస్తున్నావు. ఈరోజు సాగునీటి ప్రాజెక్టులకు ఏదన్నా ఇచ్చావా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఏదన్నా ఇచ్చావా, విద్యార్థుల విద్యకి ఏదన్నా ఇచ్చావా, ఏదైనా సరే మూలమైనటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో మౌలిక వసతులు కల్పించాల్సినటువంటిది కానీ అదేవిధంగా ఉద్యోగాల ఈరోజు ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి కానీ ఒక్క ప్రయత్నం కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. చంద్రబాబు ఆలోచన అంతా అమరావతి చుట్టూ ఏ విధంగా మనం కాంట్రాక్ట్లు ఇవ్వాలి, ఏ విధంగా బంగారు బాతులాగా అమరావతిని వాడుకోవాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు బడ్జెట్ కూడా రాబోయేటువంటి రోజుల్లో అప్పులు తెస్తా నేను తీసుకుంటా అనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి మీకు ఇదిగో ఇది ఇస్తున్నాను, ప్రజలకి మేలు చేస్తున్నాను అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు. అసలు బడ్జెట్ చూస్తేనే ఇదేదో పాత పద్దులు తీసుకొని ఆ పద్దుకి ఇంత కలపదాం అన్నట్టుగా కలపడం, ఆ పద్దుకి ఇంత తీసేద్దాం అన్నట్టుగా ఉంది తప్ప అది అసలు యాక్చువల్గా ఒక ప్రభుత్వం రూపకల్పన చేసినటువంటి బడ్జెట్గానే నాకు అనిపించలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. అది 2026-27 బడ్జెట్ సమావేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని వర్గాల సమాజానికి కూడా ఎక్కడా కూడా న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. అన్ని వర్గాల్లో కూడా ఆశల్లో నీళ్లు జరిగేటువంటి ఈ బడ్జెట్ని ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక బడ్జెట్గానే చూడాలి. దీనిపైన ప్రజలకు అవగాహన కల్పించడానికి మోసపూరితమైనటువంటి మాటలతో చంద్రబాబు చేస్తున్నటువంటి సమావేశాల్లో నాటకాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భద్రతో లోకేష్, సాక్షి.